ఏదైతే ఆంధ్రప్రదేశ్లోకి బిల్ గేట్స్ వచ్చారో ఇంతకంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కథనాన్ని రాశారు. అత్యంత దారుణమైనటువంటి కథనం. అంటే తన యజమాని సంతృప్తి కోసం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల్ని, అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తుల్ని వాళ్ళు రావటం ద్వారా ఎక్కడో ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, అలా రాకుండా ఉండాలి, పారిశ్రామికవేత్తలను సైతం భయపెట్టి బెంబేలు ఎత్తించి రాష్ట్రాన్ని వదిలిపెట్టి పంపించాలన్నది వైసీపీకి సైకో సైన్యానికి ఉన్నటువంటి లక్షణం. అందులో భాగంగా ఏదైతే బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, రావడంతో పాటు అమరావతి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మళ్ళీ ప్రకటించిన తర్వాత ఒక బిగ్ అప్డేట్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తుంది. ఈ బిగ్ అప్డేట్ దేనికి అంటే అమరావతిని ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రంలోకి, అంటే అమరావతి చుట్టుపక్కల పెట్టుబడులు రావడానికి అంత ఆసక్తి చూపించట్లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటి? నెక్స్ట్ జగన్ వస్తే ఏంటి, మళ్ళీ ఒకవేళ జగన్ వస్తే ఏంటి అనేటువంటి ఆప్షన్ చాలామందిని కొంచెం ఇన్వెస్టర్ని భయపెట్టే పరిస్థితిలో ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయటం కోసం, ఎందుకంటే హైదరాబాద్లో ఆ రోజు ఏదైతే హైటెక్ సిటీ నిర్మాణానికి బిల్ గేట్స్ గారు రావటం, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ఐటీ టవర్స్ నిర్మించడం, ఆ తర్వాత హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కాబట్టి అలాంటి టైంలో అప్పట్లో బహుశా ఇంత మీడియా వ్యవస్థ, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, అంతకంటే ముఖ్యమైనటువంటి ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు అప్పట్లో లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు సర్వే అవ్వగలిగారు, అలాగే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడపగలిగింది. ఒకవేళ బహుశా అప్పట్లోని సాక్షి ఛానల్ కానీ లేకపోతే బ్రోకర్ సాయి లాంటి జర్నలిస్టులు కానీ ఉండుంటే బహుశా ఇటువంటి పరిస్థితి ఉండేది కాదేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్పట్లో ఇలాంటి తప్పుడు కథనాలు రాయాల. మైక్రోసాఫ్ట్ CEO అంటే ఒక అద్భుతమైనటువంటి పేరుంది, ఒక అద్భుతమైనటువంటి అంటే ప్రపంచ ధనవంతుల జాబితాలతో పాటు సేవాగుణం ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఈరోజు సాక్షి మీడియా కథనంలో ఒక బేస్లెస్ ఆరోపణ చేసింది. ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఎఫ్స్టీన్ ఫైల్స్లో గేట్స్కి, అంటే బిల్ గేట్స్కి అతనికి ఏదో సంబంధాలు ఉన్నాయని, బహుశా కారణాల చేతే బిల్ గేట్స్ యొక్క సతీమణి గారు ఆయన నుంచి విడిపోయిందంటూ ఈరోజు ఒక బేస్లెస్ ఆరోపణ చేసింది. ఈ ఎఫ్స్టీన్ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఇది ఒక్క బిల్ గేట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియా మొత్తంలో కూడా దేశ ప్రధాని మీద వచ్చింది, అలాగే కేంద్ర మంత్రుల మీద వచ్చాయి. అంత మాత్రం చేత దమ్ము ధైర్యం ఉందా సాక్షికి దేశ ప్రధాని మీద రాయగలిగే దమ్ముందా? చెప్పు, ఒక ఎపిసోడ్ రాయండి, మీకు చేతనైతేమో మీ సాక్షి ఛానల్లో రాయగలుగుతారేమో. కానీ ఇక్కడ ఎటువంటి నిరాధారమైనటువంటి ఆధారాలని నేను సాక్షిలో టెలికాస్ట్ చేశారు. అంటే బిల్ గేట్స్ మీద బురద చల్లే విధంగా, మరకలు చల్లే విధంగా సాక్షి ప్రయత్నం చేసింది. ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో రావటం, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలవటం, అట్లాగే ఏదైతే షెడ్యూల్స్ ఉన్నాయో ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్, అంటే ఏదైతే విపత్కరమైన సమయాలలో మనం ఉపయోగిస్తున్నటువంటి ఆర్టీజీ ఇన్ఫర్మేషన్ అది ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ యొక్క సమాచారాన్ని కూడా ఆయన దాంట్లో పాల్పంచుకోవటం. అట్లాగే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇక ఇంటర్నేషనల్ వైద్యులు సూచనలు, సలహాలు కూడా అందించే విధంగా ఒక సంజీవమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన భాగస్వాములు అయ్యారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, నిన్న సాయి మాట్లాడిన దాని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఈ ప్రాజెక్టు సక్సెస్ అవడం ద్వారా అమరావతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అడుగు ముందుకు పడింది. ఇది ప్రస్తుతం సాక్షిలో ఉన్నటువంటి వాళ్ళ మీద పని ఒత్తిడి పడే కారణమైంది. ముఖ్యంగా దీని మీద ఏదో విధంగా టాపిక్ని డైవర్ట్ చేయాలి అనేది సాక్షిలో ఉన్నటువంటి ఈశ్వర్ కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, ఇంకా మన కారుమూరి వెంకటరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ఒక టార్గెట్ ఇచ్చింది సాక్షి యాజమాన్యం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ బిల్ గేట్స్ యొక్క ప్రోగ్రామ్ని ప్రజల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆల్రెడీ మేము కొంతమంది బ్రోకర్లకు ఆల్రెడీ పేమెంట్లు ఇచ్చి కొన్ని వీడియోలు చేయించాం. దానికి తగ్గట్టుగా మీరు కూడా కొంత ఏదో ఒక సమాచారాన్ని చేరవేయండి. ఇది కానీ బయటికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందు అడుగు వేస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు రియల్ హీరో అయిపోతాడు, దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది సాక్షి యాజమాన్యం ప్రస్తుతం వాళ్ళ కార్మికులకు, అంటే బానిస కుక్కలకి ఇచ్చిన టార్గెట్ అది. ఎవరెవరు ఉన్నారులే, మన కారుమూరి వెంకటరెడ్డి, అలాగే మన ఈశ్వరు, తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు, ఇంకా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. ఆడవాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి కామెంట్లు చేసినటువంటి, అమరావతి ఆడవాళ్ళ మీద చేసినటువంటి, ఇట్లా వీళ్ళందరికీ ఒక టార్గెట్ ఇచ్చారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే
ఏదైతే ఎఫ్స్టీన్ ఫైల్స్ ఆధారంగా అని చెప్పి మాట్లాడుతున్నారో దేశ ప్రధాని మీద కూడా ఆరోపణలు వచ్చాయి, కానీ వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎవడో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ పేర్లు యాడ్ చేసేస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా వాటి గురించి మీ ఛానల్స్లో అలా మాట్లాడటం. ఎందుకంటే ఆయన మీద ఏమైనా కేసు ఫైల్ అయిందా? పోనీ బిల్గేట్స్ని ఏమైనా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టారా? జైల్లో నుంచి బయటకు వచ్చారా? ఏ లాజిక్ ప్రకారం ఆయన నిందితుడిగా మీరు పరిగణిస్తారు? మీరు 16 నెలలు జైల్లో ఉండి అనేక కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి మీ ఛానల్ అధినాయకుడిని మాత్రం మీరు హీరోగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడో ఎక్కడో ఒక అవునంట, జరిగిందంట, జరిగిందేమో అనేటువంటి క్వశ్చన్ మార్క్స్తో ఉన్నటువంటి రిపోర్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఒక బిల్ గేట్స్ మీద ఎలాంటి బేస్లెస్ ఆరోపణలు చేయటం అనేది కొంచెమైనా మీ నైతికతకు అసలు విలువలు ఉన్నాయా మీకు అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా రేపటి నుంచి నాకు తెలిసి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో బిల్గేట్స్ గారు ఫోటో దిగటం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బిల్గేట్స్ గారి ఫోటో దిగటం, ఇవన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడంతో ఇక సాక్షి ఉద్యోగస్తులకు ఈ రోజు నుంచే పాపం విపరీతమైనటువంటి కడుపు నొప్పి, యూనో ప్యాకెట్లు విపరీతంగా సేల్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే పాపం ఆ యూనోలు తాగినా కూడా వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తీరలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక నుంచి రేపొద్దున్న నుంచి వస్తారు ఈ ముడిగాలి వాళ్ళంతా మీడియా ముందుకు వస్తారు. బిల్గేట్స్ గారితో అది సంబంధం ఉందంట, ఇది సంబంధం ఉందంట, అలా వాళ్ళు మాట్లాడారంట, వీళ్ళు మాట్లాడారంట. ఎందుకంటే సిగ్గుండాలి. సాక్షిలో కథనం వేశారు ఈరోజు. ఒక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఆయన ఏదో మొన్న ఒకటి మాట మాట్లాడాడు, జిందాల్ని రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారంట, అలిగి వెళ్ళిపోతున్నారంట. ఎందుకయ్యారంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎవరో నటి కాదాంబరి అనేటువంటి నటిని బ్లాక్మెయిల్ చేసి ఆ విషయం పైన రాష్ట్రంలో ప్రస్తావించారని చెప్పి వాళ్ళు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుని వెళ్ళిపోయారంట. జరిగిన విషయానికే నిజాలకు దానికి సంబంధించినటువంటి ఆ అధికారులందరినీ అరెస్ట్ చేస్తేనే నువ్వు ఆ విధంగా బెంబేలెత్తిపోయావు. ఎక్కడో అసలు ఎటువంటి అరెస్టులు లేకుండా ఎటువంటి ఆరోపణలు లేనటువంటి కుటుంబాల గురించి ఆ వ్యక్తుల గురించి మాట్లాడటం, ఆ వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేయటం. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే ఇలాంటి నిందలు మీరు పొందాలి. మీరు కియా పరిశ్రమ పెట్టినప్పుడు కూడా ఇదే ఏడు పేడిశారు కియా పరిశ్రమ గురించి కూడా. అది పనికిరాని కంపెనీ, అక్కడ కొరియాలో అసలు అమ్ముడుపోయినటువంటి కంపెనీ, ఆ కంపెనీని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారని చెప్పేసి నేను ఎవడో ఒకటి మాట్లాడాడు, క్రెడిట్ చోరీ అని చెప్పి వైసీపీ వాడు. తర్వాత నేను వాడి వీడియోకి నేను ఇస్తాను. ఏదైతే మైక్రోసాఫ్ట్ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్లో నేదురుమల జనార్దన్ రెడ్డి ఐటీ ఫౌండేషన్ ఇస్తే అది చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకున్నాడంట. హైటెక్ సిటీ కట్టిన మీ అయ్యా లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయ్యా? మాట్లాడాలి. ఇలాంటి విషయాలు కూడా మనం ఓపెన్గా మాట్లాడాలి. కాబట్టి ఈ రోజు నుంచి నాకు తెలిసినంత వరకు ఈ బిల్గేట్స్ వెళ్ళిపోయే వరకు సాక్షి వాళ్ళకి ఒకటే ఏడుపు. పోని బిల్గేట్స్ కూడా పోయి చంద్రబాబు నాయుడు ఇంట్లో భోజనం చేశాడంట. ఇంకా రేపు పొద్దున అసలు ఎన్ని కుక్కుడు స్టోరీస్ వండుతారో, ఇంకెన్ని మాట్లాడతారో. ఎందుకంటే వీళ్ళ వ్రాత మాటలు, బూతు మాటలు. వీళ్ళ దృష్టిలో పారిశ్రామికవేత్తలు అంటే అరవిందో ఫార్మా, మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఇంకా చెప్పుకుంటూ పోతే అయోధ్య రామిరెడ్డి, ఇంకా పెనంబాక శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళనమాట పారిశ్రామికవేత్తలు. ఎందుకో తెలుసా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మర్చిపోయిన ఇంకొక మెయిన్ బళ్ళారి కింగ్ ఉన్నాడు కదా, ఆయన గాలి జనార్దన్ రెడ్డి. వీళ్ళు ఆయన దృష్టిలో పారిశ్రామికవేత్తలు. వీళ్ళు నిజాయితీగా వ్యాపారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైల్ మేట్స్ వీళ్ళంతా కూడా. భవిష్యత్తులో వాళ్ళతో సావాసం చేసినా, ఆయనతో చేతులు కలిపినా ఎప్పుడో ఒక సందర్భాల్లో జైలుకి వెళ్ళాలి, జైలులో చెప్పకూడదు రుచి చూడటానికి సిద్ధపడినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా ప్రమోట్ చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని గౌరవించడం ఎలాగో మీకు చేత కాదు. కనీసం మీరు ఎలాగో ఒక కంపెనీని రాష్ట్రంలో తీసుకురావటం మీకు చేత కాదు. కనీసం ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు చేయడం ద్వారా మీ పత్రికకి, మీ పేపర్కి క్రెడిబిలిటీని పోగొట్టుకుంటారనేది వాస్తవ విషయం. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ నేను అడుగుతున్నాను, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆయన మీద ఉండే ఆధారాలు చూపించండి. ఆయన మీద ఏదైనా కేసు ఫైల్ అయితే వాటి గురించి మాట్లాడండి. అంతేగాని ఎవడో రాశాడు దీంట్లో ఫలానా బిల్గేట్స్ పేరుంది, బిల్గేట్స్ కూడా దీంట్లో నేరస్తుడే, అలాంటి వ్యక్తిని రాష్ట్రానికి ఇన్వైట్ చేసిందని చెప్పేసి మాట్లాడితే మనం ఎక్కడో దక్షిణాఫ్రికా లాంటి దేశాలు, ఆఫ్రికా దేశాల్లో ఏది డ్రగ్స్, అలాగే సింథటిక్ డ్రగ్స్ మీద ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళందరూ మీ పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళని కొనసాగిస్తున్న మిమ్మల్ని ఏమనాలి? మీ పార్టీకి ఎజెండాని ఏమనాలి? సిగ్గుండాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు కనీసం.